హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఒక టూర్ ప్లాన్ చేసామండి. టూర్ అంటే చిన్న చిన్న టూర్ కాదు, జర్నీయే 42 గంటలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది ఏ ఏరియా, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మా ఇద్దరం కాకుండా మాతో పాటు ఇంకొక ఇద్దరు వస్తారు. వాళ్ళ వీడియోలో అలా 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 కనపడుతూ ఉంటారు. పూర్తిగా అయితే మేము కనపడతాం. ప్రతి అప్డేట్ మీకు ఇస్తాం, తప్పకుండా చూడండి, చూసి సపోర్ట్ చేయండి. క్యాబ్ టైం అయింది, వచ్చేయండి. హలో గైస్, నేను మళ్ళీ వచ్చేసిన మీ రమేష్. ఈ వీడియో ఏంటంటే మేము ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. సో ఆ ట్రిప్ గురించి ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఆ స్టార్ట్ అయ్యే వీడియో ఇది. ఇప్పుడు అంటే క్యాబ్ వచ్చేసింది, క్యాబ్లో కూర్చున్నారు ఇద్దరు కాదు, మొత్తం 4 వెళ్తున్నాం. నేను, వాళ్ళ అబ్బాయి సుభాష్, ఇంకా అత్తయ్య మామయ్య. సో ఇది ఏంటంటే ట్రిప్పు చాలా లాంగ్ ట్రిప్పు. ఇక్కడ కాదు, నార్త్ సైడ్ మొత్తం. మేబీ ఎక్కడికన్నది మామయ్య స్టేషన్కి వెళ్ళిన తర్వాత చెప్తాడు. సో ఆయన మాటల్లో వినండి. సో చలో నడవండి. సికింద్రాబాద్ స్టేషను దక్షిణ్ ఎక్స్ప్రెస్ అనమాట. సో వెళ్ళిన తర్వాత ఇగో రైల్వే స్టేషన్ అంటే 10th ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుంది. సో మనం ఏంటంటే ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచి అటు సైడ్ 10th ప్లాట్ఫామ్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్య ట్రైన్ వచ్చిన తర్వాత అంటే ఆయననే మీకు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది రివీల్ చేస్తారు. చలో గైస్ నడవండి. రైల్వే స్టేషన్కి వచ్చాం. మేము ఎక్కడికి వెళ్తున్నామని మీరు అనుకుంటారో దానికి ముందే మేము చెప్పేస్తున్నాం. ఫుల్ మలేలియా వెళ్తున్నామండి. సరదాగా ఒక వారం రోజులు టూరు. మేము ఏం చేస్తున్నాం, ఏ లొకేషన్కి వెళ్తున్నాం, ప్రతి అప్డేట్ మీకు పెడతాం. మేము ఇద్దరం కాకుండా ఇంకొక ఇద్దరు వస్తున్నారని మాతో పాటు. ఆ ఇద్దరు కూడా మీకు తెలుసు. ప్రతి అప్డేట్ మీకు పెడతాం, చూడండి తప్పకుండా. ఇప్పుడే ట్రైన్ వచ్చింది, దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కేస్తున్నాం. చూడండి, ఎక్కాక ఎక్కడికి వెళ్తాం, ఏంటి, అక్కడ ఏం చేస్తాం, ఎన్ని టూర్లు తిరుగుతాం అన్నది మీకు ప్రతి అప్డేట్ మేము యూట్యూబ్ ఛానల్లో పెడతాం. ఇన్స్టాలో మా లింక్ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి. మిగతా విషయాలు మనం ట్రైన్లో మాట్లాడుకుందాం. అనౌన్స్మెంట్ ఇచ్చేసారు, ట్రైన్ కదిలిపోతుంది. అయ్యయ్యే అయ్యయ్యే సీట్లో లోనకి వెళ్ళి అక్కడ నించుంటాం. గాయస్, మాతోటి ఇంకా ఇద్దరు వస్తున్నారు. అంటే మీకు తెలిసిన వాళ్ళు అంటే వేరే ఎవరో కాదండి, నేను ఇంకా మళ్ళా వాళ్ళ అబ్బాయి. అంతే, 4 వెళ్తున్నాము. మళ్ళీ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు, మేము 4 వెళ్తున్నాం అన్నమాట టూరు. అంటే ఇప్పుడు మనం వెళ్ళేది హిల్ స్టేషన్ కదా, అంటే దగ్గర ఒక 6 to 7 స్టేట్స్ దాటి మనం జర్నీ చేస్తున్నాం అనమాట. సో ఇది ఇప్పుడు మనం ట్రైన్లో చూస్తున్నాం. అంటే మేబీ ఇది ఎంపీ అనుకుంటా, మధ్యప్రదేశ్ అయి ఉంటుంది. సో అంటే మొత్తం జంగల్ ఏరియా. అంటే జంగల్ అంటే మరీ వైల్డ్ యానిమల్స్ ఉండే అంత జంగల్ ఏం కాదు. ట్రీస్ అంటే నేచర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు వెళ్ళేదారిలో ఇదిగోండి గృహాలు, టనల్స్ ఉంటుంది. ఇవి టనల్స్ వచ్చేసి ట్రైన్ టనల్స్. జనరల్గా అంటే మనకి ఢిల్లీకి వెళ్ళేలోగా ఒక 5-6 టనల్స్ అనేది తగులుతాయి. ఇవి జనరల్గా ట్రైన్ టనల్స్ అనమాట. సో ఫస్ట్ ఓవరాల్గా ఏంటంటే మనకి ఫస్ట్ ట్రైన్ జర్నీ వచ్చేసి ఢిల్లీ దాకా ట్రైన్ జర్నీ ఉంటుంది. సో అక్కడ తర్వాత మనకి సపరేటు అంటే వెహికల్ పంపిస్తారు. మనం ఎవరైతే ప్యాకేజ్ తీసుకుంటాం కదా
టూర్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ పర్సన్ డైరెక్ట్ అక్కడి నుంచి వెహికల్ ఉంటుంది. త్రూ వెహికల్ వచ్చేసి 13 to 15 hours జర్నీ, వెహికల్ జర్నీ ఉంటుందని చెప్పారు. సో ఏంటంటే అంటే వెళ్ళిపోవచ్చు, ఒక 2-3 hours ఏంటంటే ఆ సీనరీ అన్నీ చూపించుకుంటూ తీసుకువెళ్తారనమాట. సో ఇదిగోండి ఫైనల్గా మనం ఆఫ్టర్ 28 to 27 hours తర్వాత ఢిల్లీలో దిగిపోయిందాం. సో దిగిన తర్వాత ఇంకా మామూలు దిగిన తర్వాత మా వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కనిపించారు. సో వాళ్ళు ఫోటో దిగారు. ఫోటో దిగిన దాని తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ వచ్చేసి రెడీగా ఉన్నాడు బయట, ఆల్రెడీ కాల్ చేస్తాడు అతను. సో చలో నడవండి. బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే న్యూఢిల్లీలో దిగం 30 గంటల తర్వాత మా కార్ డ్రైవర్ వచ్చాడు పికప్ చేసుకుంటాకే. వెళ్తున్నాం, చూడండి. గైస్ ఢిల్లీ స్టేషన్ అది హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ పేరు అనమాట అది. సో యాక్చువల్గా ఇక తెలిసిందే కదా, ఢిల్లీలో మనకి ట్రాఫిక్ ఇంకా చెప్పుకోక్కర్లేదు. అంటే మన హైదరాబాద్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. హైదరాబాద్లో కొద్దిగా ఏంటంటే కొంచెం ట్రాఫిక్ అనేది ఢిల్లీలోనే కొంచెం ఎక్కువ మన హైదరాబాద్ కన్నా. సో అట్లా అని చెప్పేసి ఇగో బయటికి ఇప్పుడు అంటే స్టేషన్ అది పార్కింగ్ ఉంటుంది కదా, అంటే మీరు పార్కింగ్ చేసినా చేయకపోయినా ఏంటంటే జస్ట్ డ్రాప్ అండ్ పికప్కి ఆ గేట్ దాటి లోపలికి వచ్చినందుకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అది ఇక మినిమం, అది మనం ఏం చేయలేము, అది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో ఒకవేళ అంటే మేబీ ఎక్కువసేపు ఉంటే మాత్రం దాని అవర్లీ బేసిస్ ప్రకారం వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు. అంటే మనకి స్టేషన్లో వదిలేసరికి అరౌండ్ 4 o'clock అయింది, 4-5 or సంథింగ్ అయింది. సో ఏంటంటే మనం ఇప్పుడు బయటకు వచ్చేసి అంటే సిటీ మధ్యలో నుంచి మనం వెళ్ళాం, ఎందుకంటే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి సిటీలో నుంచి లోపల నుంచి తీసుకెళ్ళాడు, బైపాస్ అంటూ తీసుకెళ్ళిపోతాడు. అంటే మనకు వెళ్ళే దారిలో గేట్ వే ఆఫ్ ఇండియా కనిపించుద్ది. సో ప్రస్తుతానికి అది లోపలికి వెళ్దామని ట్రై చేసాం కానీ లోపలికి వెళ్ళట్లేదంట. అంటే తర్వాత ఆ రోజు మోదీ గారు ఏదో మీటింగ్ ఉందంట. సో దాని గురించి అని చెప్పేసి మనం లోపలికి పంపించట్లేదు, జస్ట్ ఇంకా బయట నుంచి ఒక వీడియో తీసుకున్నాం అంతే. హాయ్ అండి, ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఢిల్లీ చూసారు కదా, ఇండియా గేటు తెల్లారే 4 అయింది. చెప్పు అక్కడ ఇంకా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అంటే ఎర్లీ మార్నింగ్ మనకి సాధారణంగా ఏంటంటే ఈ టైంలోనే ఎర్లీ మార్నింగ్ టైంలోనే నిద్ర వచ్చింది. సో పైగా వాళ్ళు కార్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసింది వాళ్ళకు కూడా. నేను కూడా పడుకుందామని చూశాను కానీ నేను పడుకుంటే డ్రైవర్ కూడా పడుకుంటాడు. సో కాబట్టి ముందు కూర్చున్న వాళ్ళు ఎప్పుడు పడుకోకూడదు. ఉదయం ఢిల్లీలో 4 గంటలకు దిగామండి. 4 గంటలకు దిగి బయలుదేరి వచ్చేటప్పటికి 1:30 అయింది. హర్యానా వచ్చాం. మంచి హోటల్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పాం డ్రైవర్ని. మంచి హోటల్ దగ్గర తీసుకొచ్చాం. ఇప్పుడు టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి అసలైన టాస్క్ ఇప్పుడు మొదలవుద్ది. 12 గంటలు కార్ జర్నీ చేయాలి. 12 గంటల తర్వాత తెల్లారే మనాలియాలో ఏ లొకేషన్కి వెళ్ళాలి, ఏం చూడాలన్నది మొత్తం చూపిస్తాం. మాకైతే చాలా బాగుంది, ఫస్ట్ టైం. మంచి టూరు, ఎంజాయ్ చేసినట్టుగా ఉంది. చాలా సరదాగా ఉంది ఫస్ట్ టైం. మా మిస్సెస్కి నాకు ఎలా కనిపిస్తుంది పాప నీకు? చాలా హ్యాపీగా ఉందండి నాకు. లొకేషన్లు కూడా పిచ్చెక్కేస్తున్నాయి. అంటే కొత్త లొకేషన్లు ఎప్పుడు కూడా బాగుంటాయి. ఢిల్లీ దాటి హర్యానాలో ఉన్నాం, చలి లేదండి. ఇంకొక 200-300 కిలోమీటర్లు వెళ్ళాక స్టార్ట్ అవుద్ది అసలైన టాస్క్, అప్పుడు మొదలవుద్ది. మీరు ఎంత ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నారో మేము అంతకన్నా రెట్టింపు ఎగ్జైట్మెంట్గా ఉన్నామండి. చూపిస్తాక మీకు చూడండి. కొత్త లొకేషన్లో 6 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు చూపిస్తాం లొకేషన్లు మీకు చూపిస్తాం, చూడండి.
అంటే ఢిల్లీలో దిగిన తర్వాత ఒక 1.5 జర్నీ, కార్ జర్నీ తర్వాత మనం హర్యానాలోకి ఎంటర్ అయిపోయాం అనమాట, హర్యానా స్టేట్లోకి. అక్కడ మేము ఒక హోటల్లో ఆగితే ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అవన్నీ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ మనం ఫుడ్ అనేది అసలు మనం ఇంకా అనుకోకూడదు, ఇంకా వేస్ట్ ఫుడ్ మనం తినలేము. నార్త్ మనం సౌత్లో ఉన్నట్టు నార్త్లో ఉండదు. మనం ప్రస్తుతానికైతే 2000 కిలోమీటర్లు వచ్చామండి. 2000 కిలోమీటర్లు వచ్చాం. అయితే పంజాబ్లో ఉన్నాం. మన తెలుగు వాళ్ళు టీ అడిగితే కొంచెం తాగుతారు, లేకపోతే ఎంత తాగుతారు. పంజాబ్ వాళ్ళు ఎంత తాగుతారు టీ, 2 వాటర్లో తాగమండి. 2 వాటర్లో కూడా ఎంతంత గ్లాసులు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇంకా 250 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం మనాలి వెళ్తాకే. మధ్యలో ఇంకో చోట కూడా తాగుదాం, అక్కడ ఎలాగిస్తారో చూద్దాం టీ. మీ బాబాయ్ ఎంత ఎండ ఉందండి బాబు. ఏపీలోనేమో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, పంజాబ్లో మనలేనోనేమో ఎండలో బీభత్సం కాసేస్తున్నాయి. అక్కడ చల్లగా ఉందని ఇక్కడికి వస్తే ఇక్కడ వేడిగా ఉంది. ఏం చేస్తాం చూద్దాం నండి. ఎప్పుడు చలికి వెళ్దామా అని చూస్తున్నాం. ఎప్పుడు కూల్ ప్రదేశానికి వెళ్దామని చూస్తాం. ఇంకెంతో కాదు, 250 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. మనాలి వెళ్ళాక చూసి అక్కడ మాట్లాడుకుందాం మిగతా విషయాలు. కారు ఎక్కు బాబా. ఎదరికిట్టమ్మా అమ్మా. అంటే అప్పుడు మేము వెళ్ళే టైంకి ఏంటంటే ఫుల్ మన ఏపీ తెలంగాణలో ముందా తుఫాను ఏదో ఉంది కదా, సో అది దానివల్ల బాగా వర్షాలు అనమాట. మీరు చూసుంటారు, మేము కారు స్టార్ట్ చేసే టైం ఇంకా వర్షం కూడా పడుతూనే ఉంది. అక్కడ మన సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మీరు చూసే ఉంటారు, వర్షం కూడా పడుతూనే ఉంది. సో ఇలా ఉంటే సిచ్యువేషన్ చాలా అంటే ఘోరంగా ఉంటుందేమో అనుకున్నాం మేము. కానీ ఇక్కడ ఇటు సైడ్ నార్త్ సైడ్ అసలు ఏమీ లేదు, ఏ తుఫాను లేదు, వర్షం కూడా లేదు. సో దాన్ని లక్కీ అనుకోవచ్చు మేము. ఈ చెక్ పోస్ట్ ఏంటంటే మనం ఇంకా హిమాచల్ బార్డర్ అంటే లోపలికి ఎంటర్ అయిపోయాం. సో మనాలి హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. సో మోర్ దెన్ అంటే ఇంకా ఎంతో దూరం లేదు, ఇంకొక 125-130 కిలోమీటర్స్ ఉంది జస్ట్ మనాలికి. సో దాని గురించి చెక్ పోస్ట్ గురించి ఆగాము. కానీ చెప్పాలంటే మొత్తం హిల్ స్టేషన్ కదా, అసలు ఆ కొండలు, ఆ నేచరు, అసలు నిజం చెప్పాలంటే అసలు ఆకుంటూ వెళ్ళాలి మేము. ఏంటంటే మాకు ఆ జర్నీ వల్ల అలసిపోయి ఇంకా ఆగలేకపోయాం. ఇంకా ఎప్పుడు వెళ్ళిపోదామా హోటల్కి అన్నట్టు ఉన్నాం అన్నమాట. సో దానివల్ల ఇంకెక్కడ ఆగలేదు. ఆన్ ద వే జర్నీలోనే మొత్తం వీడియోస్ తీసుకుంటూ ఇంకా నేచర్ని చూపించుకుంటూ అలాగే వచ్చేసాం అనమాట. మనకి ఓవరాల్గా ఢిల్లీ నుంచి 550 కిలోమీటర్స్ వచ్చింది మనాలి. సో 550 కిలోమీటర్స్ అంటే 12 అవర్స్ పట్టకూడదు. ఎందుకు పట్టిందంటే ఇది ఘాట్ రోడ్స్ కదా. ఇంకోటి అంటే ఓవరాల్గా మొత్తం ఒక 90% రోడ్ మొత్తం చాలా బాగుంది, అంటే హైవే కదా. సో ఏంటంటే అన్నీ డెవలప్ అయిపోయింది. సో ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే హెవీ వర్షం పడడం వల్ల ఏమవుతుందంటే కొండ కరిగి ఆ రాళ్ళు అనేది రోడ్డు మీదకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఏంటంటే ఆ టైంలో ఆ కొద్దిగా ఒక 100 మీటర్స్ అలాగే ఏమవుతుందంటే రోడ్డు మొత్తం పాడైపోతుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం క్లీన్ చేయడానికి లేదంటే ఆ రోడ్ అయిపోయడానికి కొద్దిగా టైం పట్టుద్ది. సో అలాంటి చోట్ల ఏంటంటే కొద్దిగా మాకు లేట్ అవుతుంది. సో దానివల్లే మాకు ఒక 12 to 15 అవర్స్ పట్టింది మాకు జర్నీ.
అన్నీ ఆకుంటూ చూపించుకుంటూ వెళ్ళడం వల్ల ఘాట్ రోడ్స్ కదా, ఒకటే రోడ్ అంటే పర్వాలేదు కానీ మొత్తం ఘాట్ రోడ్స్, దానివల్ల లేట్ అయింది. ఓవరాల్గా మేము అంటే డిఫికల్ట్ అనుకున్నది ఏంటి అంటే ఈ జర్నీ మాత్రమే. చాలా దూరం కదా, అంటే దగ్గర మనకు ఒక 42 అవర్స్ జర్నీయే ఉంటుంది మనాలి రీచ్ అవ్వాలంటే. సో దాని తర్వాత అసలు చాలా బాగుంటుంది మీకు, అంటే ఫస్ట్ కష్టం తర్వాత సుఖపడతారంటారు చూడండి, ఆ టైప్ అనమాట. ఇంకా ఫైనల్ ఏంటంటే ఇంకా మనాలికి అంటే మా హోటల్కి ఆల్రెడీ మనాలిలో ఉన్నాం. సో ఏంటంటే మా హోటల్కి ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ ఉంది అనగా చిన్న రివర్ కనిపించింది, అక్కడ టీ తాగటానికి ఆగాము. సో ఏంటంటే మామయ్య రైతు కాబట్టి ఆటోమేటిక్గా నేచర్ని చూసినా లేదంటే మూగజీవాలు చూసినా సరే ఆటోమేటిక్ అంటే దాని లోపల మానవత్వం చిగురుస్తుంది అనమాట. మామూలే, అది కామన్. అది ఏంటంటే ఇంకా రైతు కదా. సో ఏంటంటే మళ్ళీ మధ్యలో ఇక్కడ ఆగి ఒక టీ తాగి దాని తర్వాత పక్కన ఒక రివర్ ఉంది. రివర్ అంటే అది మేబీ నాకు తెలిసినంత వరకు ఆ వాటర్ ఏంటంటే మంచు కరిగి ఆ వాటర్ కింద వస్తుంది అనమాట. అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్ మాత్రం. నాకు తెలిసినంత వరకు అయితే అది మంచి వాటర్ అయి ఉండాలి. సో ఆ మంచి లొకేషన్ బాగుందని చెప్పేసి కొన్ని రీల్స్ అంటే మాకు తెలుసు కదా డ్యాన్స్, ఆ రీల్స్ కూడా చేశారనమాట. సో ఒక 2-3 రీల్స్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇంకా డైరెక్ట్ ఇంకా హోటల్కి వెళ్ళిపోవాలని. మన టూర్ అయితే సక్సెస్ఫుల్గా రూములకి అయితే వచ్చాం. రమేష్, రూములకి అయితే వచ్చాం. రూమ్ లోన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. ఆఫ్టర్ లాంగ్ టైం 15 గంటలు జర్నీ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 15 గంటల తర్వాత రూమ్కి అయితే వచ్చాం. మరి రూమ్ లోన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి కదా. ఒకసారి లోన్కి వెళ్దాం, లోన్కి వెళ్ళి ఉన్న విషయాలు మాట్లాడదాం. రమేష్, రూము తర్వాత చూపిద్దాం. కావాలంటే ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి చాలా టైట్ అయ్యాం కదా, ఆ టైట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఇంకో వీడియో తీసి మన రూమ్ టూర్ చేద్దాం. ఓకే ఓకే డన్. రండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తున్నాడు. అబ్బా, రూమ్కి వచ్చేసామా? రూమ్కి వచ్చాం. ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత డిన్నర్ వస్తుంది వాళ్ళతో, దాని తర్వాత రెస్ట్ తీసుకుందాం. ఈ రూమ్ టూర్ తర్వాత చేద్దాం. మొత్తం 2 రూమ్స్ అలౌట్ చేశారు మాకు, నలుగురం కదా, మాకు ఒకటి వాళ్ళకు ఒకటి. సో ఇది మామయ్యలో రూమ్ అనమాట. మా రూమ్ పైన ఉంది. ఓకే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రూమ్ టూర్ తీద్దాం, అప్పుడు ఆ టైంలో కలుద్దాం. సో ఇప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయాం, రెస్ట్ తీసుకుంటాం. ఓకే.